దేవుడికి మనకు స్తుతి ప్రార్థన ఉపాసన చేస్తే బ్రహ్మయజ్ఞం, తర్వాత ఇది దేవయజ్ఞం. దేవయజ్ఞం ద్వారా ఏమవుతున్నాయి? యజ్ఞ చికిత్స జరుగుతున్నాయి. దీంతో పాటు ఇది యజ్ఞ చికిత్స అయిపోయిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న పోగ వస్తున్నాయి. ఈ పోగ ఏముంది? ఇప్పుడు దీంట్లో మనము కొన్ని ఐటమ్స్ వేసాము, పోగ మాత్రమే వస్తాయి. ఇప్పుడు జ్యోతి రాదు కదా, జ్యోతి ఆగిపోయింది. జ్యోతి ఉన్న వారుగా యజ్ఞం జరుగుతున్నాయి. ఇప్పుడు మనం వేసింది దీంట్లో మేధష్టి, మెదడు కోసం సామగ్రి, తర్వాత ప్రాణేష్టి హృదయ రోగాలకి, ద్రవ్య పదార్థం నీరు, పాలు, పెరుగు, రసరసాయన అంతా 2వ స్థానంలో. 3వ స్థానంలో గన్ పదార్థం ఆహారం 3వ స్థానంలో. 3వ స్థానంలోనే అది అందరికీ గుర్తుంది, కానీ ఈ రెండింటికి అందరు మర్చిపోయారు. నీళ్ళు అందరు సమయంకి తీసుకోవట్లేదు, జబ్బు వచ్చేది కారణం. ప్రతి హాఫ్ అన్ అవర్కి హాఫ్ గ్లాస్ అయినా సరే తీసుకోవాలి. మనం తీసుకుంటే ఒకే 3 లీటర్ తీసుకుంటాం, లేకపోతే అసలే తీసుకోం. గ్యాప్ రాకుండా ద్రవ్య పదార్థం తీసుకోవాలి, అయితే జబ్బు రాదు. మనకు ప్రాణవాయువు శుద్ధమైతే అసలు జబ్బు రాదు. ఇది మెడిసిన్తో పాటు వస్తుంది. తర్వాత 3వది ఏం మిగులుతుంది మనకు? కొండలో వేస్తే మొత్తం నీళ్ళంతా అమృతం అవుతుంది. దీని గుణాలు నీటిలో వస్తున్నాయి. నీళ్ళు మళ్ళీ వంట తయారు చేస్తారు. చక్రం చూడండి, ఫస్ట్ మనం హోమం చేసాం, యజ్ఞం ద్వారా చికిత్స అవుతున్నాయి. మనకు దేవుడికి ఏమి ఇస్తలేమండి, మనకే వస్తున్నాయి. మనం చెప్తున్నా దేవుడు కోసం చేస్తున్నా, దేవుడు కోసం కాదు, మన కోసమే అవుతుంది. యజ్ఞం చేస్తే అప్పుడు యజ్ఞ చికిత్స జరుగుతున్నాయి. తర్వాత దీనికి కొంచెం ఇది కొంచెం వేస్తే కూడా ఈ పోగా వస్తున్నాయి. ఇంటిలో అయితే తక్కువ ఉన్నాయి, కొంచెమే చాలు.